ఆయుధాలు కొనుగోలు చేసే దశ నుండి ఆయుధాలు అమ్మే దశకు వచ్చినటువంటి భారతదేశం. ఆయుధాల కోసం రష్యా వెంటపడి, లేకపోతే ఫ్రాన్స్ వెంటపడి, అమెరికా వెంటపడి వాళ్ళని బతిన్లాడి డబ్బులిచ్చి కొనుక్కునే దశ నుండి ఎలాంటి బ్రతిన్లాడే అవసరం లేకుండానే అవసరమైన వాళ్ళకి ఆయుధాలు అమ్మే దశకు వచ్చింది భారతదేశం. మొన్ననే అజర్బైజాన్ శత్రువు అయినటువంటి ఆర్మేనియాకి అమ్మాం. అజర్బైజాన్ మనకి శత్రువే, ఆర్మేనియా అజర్బైజాన్కి శత్రువు. శత్రువుకు శత్రుమిత్రుడని ఆయుధాలు అమ్మాం. అట్లాగే ఇతర దేశాలు ఆయుధాలు కొంటున్నాయి. తాజాగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ అక్కడ వియత్నాం అధ్యక్షుడితో కూర్చుంటే, వియత్నాం ప్రధానమంత్రితో సేమ్ ఇష్యూనే వచ్చింది. అక్కడ ఫమ్ మిన్ చిన్ ఎవరైతే వియత్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూర్చున్నప్పుడు ఆయుధాలు కావాలని అడిగారు. భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. భారత ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.